ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకనామీ. దీనికి మనం జపాన్ని ఓడించాం. IMF ప్రకారం ఇండియా 4.187 ట్రిలియన్స్, జపాన్కి 4.186 ట్రిలియన్స్. జస్ట్ ఎంత వేరియేషన్ ఉందో చూడండి. మనం 4th లార్జెస్ట్ ఎకనామీలో ఉన్నాం. అయితే మనకన్నా ముగ్గురు పైన ఉన్నారు. దీనిలో 3వ పొజిషన్లో ఉన్న జర్మనీ యొక్క GDP 4.74 ట్రిలియన్స్. మనం జర్మనీని ఓడించాలి అంటే దాని యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు GDP అర్థం చేసుకుందాం. వాళ్ళు ఆటోమొబైల్ సెక్టార్లో టాప్లో ఉన్నారు కాబట్టి మనం మెర్సిడెస్, BMW, ఆడీలను కొనడం మానేయాలి. మనం టాటా, మహేంద్ర లాంటి కార్లు కొనాలి. మనం ఓడించాలనుకుంటుంది వారి ఆటోమొబైల్ సెక్టార్ని మాత్రమే. అయితే అంతకన్నా ముందు ఉన్నది చైనా యొక్క GDP 19 ట్రిలియన్స్. అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి US యొక్క GDP 30 ట్రిలియన్స్. కాబట్టి మనం 3వ స్థానం చేరుకోవడానికి చూడాలి. భారతదేశం అయితే ఇంతవరకు చేరుకోగలదు. కానీ మనం 3వ స్థానానికి చేరుకోవాలంటే కంపల్సరీ షేర్ మార్కెట్ కూడా పెరుగుతుంది. షేర్ మార్కెట్ లేకుండా ఇదైతే సాధ్యం కాదు. 3వ స్థానానికి భారతదేశం చేరుకోవాలంటే ఇన్వెస్టర్స్కి ఇది మంచి అవకాశం. కాబట్టి మనం పెట్టుబడి పెట్టిన డబ్బులు కంపల్సరీ పెరుగుతుంది. కానీ మన సామాన్యుడి ఆదాయం పెరుగుతుందా లేదా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశం ఇప్పుడు ఎక్కడ ఉందో, ఏ స్థానంలో ఉందో కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి.